హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే చూడండి, లెఫ్ట్ సైడ్లో మెసేజ్ బోర్డ్ అని ఉంటుంది. ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ వేకెంట్ పొజిషన్ ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ టౌన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్ మనకు డేట్ వచ్చేసి 6/2/2024, అంటే February 6 మొన్న వచ్చింది. ఇక ఇక్కడ వ్యూ డౌన్లోడ్ ఇలా అప్లికేషన్ ఫాము నోటిఫికేషన్ అయితే ఉంటుంది. చూద్దాం పూర్తి వివరాలు కూడా. ఓపెన్ లింక్ టౌన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం జిల్లాలో గల 3 HLS ప్రాజెక్టులు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి దిగుదబిడ్డ పోస్టులు అంగన్వాడీ కార్యకర్త, సో అంగన్వాడీ వర్కర్ 2 పోస్టులు ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ 37 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ ఏంటంటే ఖచ్చితంగా మనం అదే ఊరిలో ఉండే వాళ్ళై ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా వివాహమైన స్త్రీ అయి ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణం చెంది ఉండాలి. తర్వాత ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండాల్సి ఉంటుందండి. SC ST వాళ్ళు కేటాయించిన అంగన్వాడీ కేంద్రంలో 21 సంవత్సరాల నిండని అభ్యర్థులు అభ్యం కానప్పుడు అప్పుడు 18 years కంప్లీట్ అయినా కూడా మరి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడవచ్చు ఒకసారి, చూసుకోండి ఒకసారి. ఇక దీనికి సంబంధించి రోస్టర్ సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయంలో లభించును. కింద మనకు ఇచ్చారు, చూద్దాం ఒకసారి. సో మొత్తానికి లేడీస్ అప్లై చేసుకోవాలి. బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ అప్లై చేసుకోవాలి. అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయం నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ. లాస్ట్ డేట్ వచ్చేసి 15/2/2024 సాయంత్రం వరకు 5 o'clock లోపు మనం ఇవ్వాల్సి ఉంటుంది. బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ. సో ఇదండి. దీనికి సంబంధించి మీకు ఏమున్నా కూడా ఎక్కడైతే విశాఖపట్నంలో జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయంలో మీరు సంప్రదించవచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ ఏమి ఉండదు. మీకు వచ్చిన మార్క్స్ను బట్టి మరి ఇక్కడ సెలక్షన్ ఉంటుందండి. 10th వచ్చిన మార్క్స్ బట్టి ఇక్కడ 10th వచ్చిన మార్క్స్ని బట్టి మనకు 100కి 50 మార్క్స్ ఇస్తారు. ఇంతకుముందు ఏమన్నా ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కానీ కృషి కానీ ఇంకేమైనా చేసి ఉంటే దానికి 5 మార్క్స్ ఇస్తారు. వితంతులకు 5 మార్క్స్ ఇస్తారు. మైనర్ పిల్లలకు ఇంకో 5 ఎక్స్ట్రా ఇస్తారు. అనాథ లేదా ఇంకేదైనా హోం ప్రభుత్వం నుంచి వాళ్ళకి 10 మార్క్స్. అర్హత కలిగిన వికలాంగులకు 5 మార్కులు. ఇంటర్వ్యూ నుంచి జస్ట్ చిన్న 20 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఉంటాయండి. ఈ విధంగా అయితే సో చూడవచ్చు. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు, ఓటర్ కార్డు, మీ చేయబడిన ధృవీకరణ పత్రం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ గౌరవ వేతనం ఇచ్చారని చూసుకుంటే ఒకసారి. అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ వర్కర్కి 11,500, అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి 7,000 రూపీస్ ఉంటుందండి గౌరవ వేతనము. తర్వాత ఇక్కడ ఇచ్చారు లాస్ట్ డేట్ 15/2/2024. కింద మనకి రోస్టర్ పాయింట్ ఇచ్చారు, చూసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డివిజను, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్టు, నేమ్ ఆఫ్ ద విలేజ్ లేదా వార్డ్ లేదా ఏది ఇస్తుందండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటరు, దాని కోడు, ఈ పోస్టు, రోస్టర్ పాయింట్ నెంబరు, రోస్టర్ పాయింట్ ఎవరికి ఉంది, ఈడబ్ల్యూఎస్కా, బీసీకా, ఎస్సీకా, ఎస్టీకా, ఓసీకా ఇవ్వడం జరిగింది. సైకిల్ నెంబరు ఇట్లా ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. మీ ఊర్లో మీ పోస్టు వేకెన్సీ ఉంటేనే అప్లై చేసుకోండి, లేకుంటే చేయకండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఓసీ ప్లేస్లో అందరూ చేసుకోవచ్చు. అంటే ఓసీ వేకెన్సీ సపోజ్ ఇక్కడ చూడండి, 14 సీరియల్ నెంబర్లో విశాఖపట్నం పెందుర్తి వార్డ్ 97 నరవానిపాలెం, ఇక్కడ దీంట్లో ఓసీ పోస్ట్ కదండి. ఓసీ పోస్ట్కి SC ST BC అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ మిగతా BC SC ST పోస్ట్ ఉన్న ఉంటే మాత్రం ఓన్లీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలుసా అండి? చూసుకోండి ఒకసారి. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ మీ ఫోటో పెట్టాలి, మీ పేరు, భర్త పేరు, దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, గ్రామము, వార్డు, సెంటర్ పేరు, కులము, కేటగిరీ, వికలాంగుల, ఈడబ్ల్యూ సర్టిఫికేట్, పుట్టిన తేదీ, వయస్సు, ఇవన్నీ కూడా విద్యార్హతలు, స్థానిక నివాసం, రెసిడెన్స్ సర్టిఫికేటు, పోస్టల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఓటర్ ID నెంబరు, వితంతుగా ఉన్నారా, మైనర్ పిల్లలతో ఉన్నారా,
ప్రీ స్కూల్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఉందా, తర్వాత అభ్యర్థి అనాథగా ఉండి బాలసంలో కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఆశ్రయం పొంది ఉన్నారా, పైన తెలిపిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరించు సంబంధిత జిరాక్స్ కాపీ పెట్టాల్సి ఉంటుందండి. సో ఖచ్చితంగా సెల్ఫ్ అటాస్టేషన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రదేశము, తేదీ, అభ్యర్థకం పెట్టాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.